మ్యామ్ చూసారు కదా, అంటే రాస్తరుణ్ చేయాల్సిన ఫైట్ ని జనం చేస్తున్నారు, మీలాంటి యాక్టివిస్టులు చేస్తున్నారు, లాయర్స్ చేస్తున్నారు, మనకి కామెంట్స్ పెడుతున్న వాళ్ళు చేస్తున్నారు. అసలు ఫైట్ చేయాల్సింది రాస్తరుణ్ కదా. ఇప్పుడు మీరు మాట్లాడినా నేను మాట్లాడినా ఎవరు వాళ్ళ కాల్స్ చేసి మనకి వాళ్ళ అభిప్రాయాలు షేర్ చేసుకున్నా, కామెంట్స్ పెట్టిన అరెస్ట్ లావణ్య హ్యాష్ ట్యాగ్స్ అన్నా గానీ అసలు ఫైట్ చేయాల్సిన వ్యక్తి రాస్తరుణ్. అతను బయటకు వచ్చి కదా చేయాల్సింది. మేడం ఇంకో కాల్ వస్తుంది. హలో, హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? స్వరూప నేనండి, వనజ రామశెట్టి. ఓ వనజ గారు, కృష్ణకుమారి గారు చేస్తున్నాను. అలాగా, చెప్పండి వనజ గారు. నేను జనరల్ గా అంటే ఈ రాజ్ తరుణ్ టాపిక్ ఓకే ఫాలో అవుతున్నప్పటికీ ఇప్పుడు జనరల్ సినారియోలో చూసుకుంటే, కృష్ణకుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. నేను ఇస్తాను, కృష్ణకుమారి గారికి ఇస్తాను నేను ఇప్పుడు. మేడం గుడ్ ఈవినింగ్, చెప్పండి. నమస్తే అండి. నమస్తే. అంటే ఇప్పుడు ఈ రాజ్ తరుణ్ కేసు ఇవన్నీ చూస్తే ఒక వద్ద అయితే ఈ నార్మల్ గా ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో అండి ఈ మధ్య కాలంలో చూసుకుంటే, అంటే వాటి గురించి మీరు ఇంతకు ముందు కూడా మాట్లాడుతున్నారు, అవన్నీ చూశాను. అయితే ఇప్పుడు ద మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటేనండి, జనరల్ గా ఇప్పుడు ఒక ఊరు నుంచి, ఒక పల్లెటూరు నుంచి ఒక అమ్మాయికి సిటీలో ఒక జాబ్ వస్తుంది. ఆ జాబ్ పట్టుకుని అమ్మాయి ఇక్కడికి వచ్చేస్తుంది. ఒక 6 నెలలు నార్మల్ గా ఉంటది ఆ పాప. అవును. ఏదో కొంచెం భయంగా బిక్కుగా ఏదో తెలిసి తెలవంతనం తోటి ఏదో జాబ్ ఉంటే చాలు అన్న అలాంటి అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ కల్చర్ కి మనం అలవాటు చేసిన తర్వాత మెల్లిగా ఒక లివ్ ఇన్ రిలేషన్ అన్న కాన్సెప్ట్ కి ఈ మధ్య అందరు అమ్మాయిలు ఇంట్రడ్యూస్ అయిపోతున్నారు. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ లో ఒకప్పుడు ఇల్లు అద్దెకి తీసుకోవడానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు రకరకాల క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. అక్కడ ఎవరు ఉంటున్నారు, ఏంటి, మీతోటి ఎవరు ఉంటారు, అమ్మాయిలు అయితే ఇవ్వము, అబ్బాయిలు అయితే ఇవ్వము, ఇట్లాంటి కాన్సెప్ట్ నుంచి ఎట్లా అయిపోయిందంటే, ఓకే యాజ్ లాంగ్ యాజ్ మనకి డబ్బులు వస్తే చాలు, 30,000 40,000 అద్దె వస్తే చాలు. అది కూడా పెంచిస్తున్నారండి. అది కూడా అదేనండి, అంటే అది ఒక ప్రొటెక్షన్ లాగా వాళ్ళే అనమాట. ఓకే అంటే ఇది లీగలైజ్ చేసి పాడేశారు మొత్తం ఈ వెస్టర్న్ కల్చర్ ని. సో దీన్ని యాక్చువల్ గా ఏంటంటే, ఇదంతటికి ఒక మెయిన్ థింగ్ ఏంటంటే, రూట్ కాజ్ ఏంటంటే, మన కల్చర్ ని మనం ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం. ఒకటి పేరెంట్స్ కి, చాలా కేసెస్ లో పేరెంట్స్ కి తెలిసి కూడా వాళ్ళు ఊరుకుంటున్నారు. ఎందుకంటే ఆ పిల్ల అక్కడ ఉంది, ఎవరో ఒకరు సెక్యూరిటీలో పడి ఉంటారు, ఏదన్నా కానీ అన్న ఒక మైండ్ సెట్ వచ్చేసిందండి ఇప్పుడు. సో వీటిని మనము సరే, ఇదైతే పెద్ద సెలబ్రిటీస్ కేసు కాబట్టి వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏదో రకంగా డీల్ చేసేసుకుంటూ ఉంటారు. సో ఈ కేసెస్ ని మనం ఎలా, అంటే ఏం చేస్తే ముందుకెళ్తుంది అంటే, జస్ట్ క్వశ్చన్ అండి, నా థాట్ అంతే షేర్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఆన్సర్ లేకపోతే దీనికి నో ఆన్సర్ అనిపిస్తుంది నాకు యాక్చువల్ గా చూస్తే. ఆ కల్చర్ ని ముందుకు తీసుకెళ్లడమా, లేకపోతే మనము ఇంతకు ముందులాగా ఏదైనా ఒక అంటే అద్దెకి ఇచ్చేటప్పుడు కాస్త కేర్ఫుల్ గా ఉండడం. ఇప్పుడు ఏంటంటే ఇల్లు ఎక్కడ పడితే ఇన్వెస్ట్ చేసేసుకుంటున్నారు, రెంట్స్ కావాలి అంతే. ఆ రెంట్ కి ఎవరన్నా వచ్చి ఉండనివ్వండి. అక్కడ ఇంతకు ముందు ఒక 20 years బ్యాక్ వెళ్తే ఎవరన్నా ఇంటికి పెళ్లి గాని అమ్మాయి అబ్బాయి వచ్చినా గానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి 10 questions వేసేవాళ్ళు, ఎందుకు వచ్చారు వీళ్ళు. అయితే అక్కడ తిట్టుకోవడానికి లేదు అక్కడ మనం, ఎందుకంటే కల్చర్ ని కాపాడే ప్రాసెస్ లో మనం అనుకుంటా వాళ్ళకేంటి క్యూరియాసిటీ అని. సో ఇట్లాంటి అమ్మాయిలకి మీరు ఇచ్చే సజెషన్ ఒకటి డెఫినెట్ గా ఒకటి కావాలి అందరు అమ్మాయిలకి. అంటే ఒకటండి, ఇప్పుడు ఈ సహజీవనము అనే దాన్ని పూర్తిగా కొట్టిపారేలేవండి. ఎందుకంటే ఒక ఆదర్శము, ఒక సొసైటీలో ఇండివిడ్యువాలిటీ, కొన్ని కమ్యూనిస్ట్ పార్టీల్లో వాళ్ళు కావచ్చు, విప్లవకర పార్టీల్లో వాళ్ళు కావచ్చు, వాళ్ళు పెళ్లిని అంత ప్రాధాన్యంగా తీసుకోరు. మా సహచరి, మా సహచరుడు అని చెప్పుకుంటారు. అలాంటి వాళ్ళకంటే ఇలాంటి గొడవలు రావు. ఎందుకు రావు అంటే, వాళ్ళు మెటీరియలిస్టిక్ వరల్డ్ లో ఉండరు. ఒకవేళ ఒకళ్ళకి ఏదైనా నచ్చకపోతే చాలా మర్యాద పూర్వకంగా ఎవరి దారిని వాళ్ళు బతుకుతారు, ఎవరి జీవితాన్ని వాళ్ళు చూసుకుంటారు. అక్కడ ఇంత పంచాయతీలు, మురికి పంచాయతీలు ఉండవు. కానీ మామూలు మనుషులు ఒక మెటీరియలిస్టిక్ వరల్డ్ లో బతుకుతారు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ లోకి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది, అటువైపు ఆస్తులు వీళ్ళు కోరుకోవటమో, ఇటువైపు ఆస్తులను వాళ్ళు కోరుకోవటమో అయ్యేసరికి ఈ సహజీవనం మనకు చాలా పెద్ద భారంగా కనిపిస్తుంది. ఇంత గందరగోళం అవుతుంది. ఇప్పుడు సహజీవనంలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోకుండా పెళ్లి నుంచి మానుకోవడం కోసం, అంటే కట్నం వస్తే
తల్లిదండ్రులు చూసిన పెళ్లి చేసుకోవాలనో, లేకపోతే తల్లిదండ్రులు చూసిన అబ్బాయి ఇంకా గొప్ప, ఈ అబ్బాయి కన్నా గొప్పగా ఉన్నాడనో, సహజీవనానికి అటువైపు నుంచి ఇటువైపు నుంచి బ్రేకులు పడొచ్చు. అప్పుడు కొంత ఫ్రిక్షన్ ఉంటది. అంటే వాళ్ళ బంధాల్లో ప్రేమ లేదు, ప్రేమ ఉంటే నిలబడతారు. సహజీవనం చేయడానికి ఉన్న ధైర్యము పెద్దల్ని ఎదిరించడానికి కూడా ఉంటది కదా. కానీ అంటే ఇక్కడ నేనేమంటా అంటే పేరెంట్స్ కూడా తెలుసండి, అంటే ఈ సహజీవనం లివింగ్ లో ఉంటున్నారని పేరెంట్స్ కూడా తెలిసి మనం ఎలా ఊరుకోగలుగుతున్నాం అన్నది క్వశ్చన్. ఇప్పుడు నేను చెప్తుంది, ఇప్పుడు మెటీరియలిస్టిక్ వరల్డ్ లోకి పిల్లలు ఒక్కళ్ళే వెళ్ళరు కదండి, సమాజం మొత్తం వెళ్ళిపోతుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఇలా జరిగినప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న ఏవో ఆధారాలు ఉంటాయి అతనికి సంబంధించి, అవి అడ్డం పెట్టుకుని డబ్బులు వసూలు చేస్తున్న తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులకి డబ్బులు ఇస్తున్న కూతుర్లున్నారు. మన అమ్మాయి చేసే చిన్న ఉద్యోగానికి 5 లక్షల డబ్బు ఎక్కడ తెచ్చిచ్చింది, ఆ ఆలోచన ఉండట్లేదు. అలాగే కొంతమంది బలాదూర్ తిరిగే అబ్బాయిలు ఇలా ఉద్యోగం చేసే అమ్మాయిలతోటి సహజీవనం పేరుతోటి వీళ్ళ డబ్బుల్ని, అసలు వీళ్ళ క్రెడిట్ కార్డుల్ని వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు. అదే మరి. అందుకే మనుషులు ఎప్పుడైతే మెటీరియలిస్టిక్ గా అవుతారో, డబ్బు ప్రపంచంలోకి వెళ్తారో, వాళ్ళ మధ్య ఈ చట్టాలు, ఒకవేళ పెళ్లి చేసుకున్నా చట్టాలను గౌరవిస్తారని లేదు, ఈ సంబంధానికి కట్టుబడి ఉంటారని కూడా లేదు. మనుషులు బుద్ధి సరిగా లేకపోతే సహజీవనంలో ఉన్నా అదే వేషాలు వేస్తారు, పెళ్లిలో ఉన్న అదే వేషాలు వేస్తారు. ఇప్పుడు సమాజం మార్పుని మనము ఆపలేమండి, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఎలా ఆపలేము. సమాజం మారుతున్నప్పుడు ఈ మారిన పరిస్థితుల్ని మనం 20 ఏళ్ల క్రితం అయితే ఇలా ఉండేది కాదు అనుకోవడం అనేది మనం కొంచెం బాధతో అనుకుంటాము, కానీ ప్రాక్టికల్ గా అది కుదరదు. ఇవాళ అమ్మాయిలు చదువులోకి వచ్చేసిన తర్వాత, చదువుకోవడానికి వేరే ఊరెళ్ళి ఉద్యోగం చేయడానికి వేరే ఊరు వెళ్ళిన తర్వాత వాళ్ళు మొదటగా గురయ్యేది కల్చర్ షాక్ అండి. ఈ కల్చర్ షాక్ గురయ్యి వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, నేను అందరిలానే ఉండటానికి ప్రయత్నం చెయ్యాలి, నేను అవి నేర్చుకోవాలి, లేకపోతే నేను వాళ్ళకంటే తక్కువగా చూస్తారేమో నన్ను, పల్లెటూరు అమ్మాయి పల్లెటూరు బయతు అంటారేమోనని చెప్పి వీళ్ళు అసలు సిటీ వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ చేస్తుంటారు. ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మార్పుని ఎంకరేజ్ చేసే తల్లిదండ్రులు ఉన్నారు, సరిదిద్దాలని చూసే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఒకప్పుడండి ఒక 4 ఆడపిల్లలు కలిసి సిటీలో ఉండి చదువుకుంటున్నారు అంటే, ఈ 4 ఆడపిల్లలకు సంబంధించి ఎవరి నాయనమ్మో ఎవరి అమ్మమ్మో ఉండి చూసుకుని చేసేవాళ్ళు. ఇప్పుడు అలా ఉండేవాళ్ళు లేరు, అలా ఉండేవాళ్ళు ఉంటే ఉండనిచ్చే అమ్మాయిలు లేరు. అందుకని ఇలా జరుగుతున్న సందర్భంలో, కాకపోతే ఇక్కడ ఈ లావణ్య విషయంలో ఇంత అబ్నార్మల్ కల్చర్ వెనక లీడ్ చేసిన విషయాలు ఏంటి అంటే, ఒక విచ్చలవిడితనం. ఇక్కడ ఒక చదువు లేదు, ఒక ఉద్యోగం లేదు, ఒక ప్రొఫెషన్ లేదు, ఒక ప్యాషన్ లేదు, ఏమీ లేదు. ఏముంది అంటే బలాదూర్ ఉన్నది, సంసారం లేదు, పాడు లేదు. అమ్మాయి ఇప్పుడు అదే చెప్తుందిలేండి. ఆమె ఒకరితోనే సంసారం చేస్తే మనం అందరం గౌరవించేవాళ్ళం, రాస్తారని ఎక్కడున్నా పట్టుకొచ్చేవాళ్ళం. ఈమె మస్తాన్ సాయితో సంసారం చేసి, అటు చింటూతో సంసారం చేసి, వాడెవడో షరీఫ్ అంట వాడితో సంసారం. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత, వీళ్ళందరి మీద కేసులు పెట్టిన తర్వాత, ఇప్పుడు మళ్ళీ ఊరి దగ్గరకు వచ్చాక భార్య గుర్తొచ్చింది అన్నట్లు నా రాస్తారు అంటే ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఎక్కడ అవుతుందండి, యాక్సెప్టెన్స్ ఇష్యూ అయిపోతుంది కదా, అయిపోతుంది. అందుకని ఎవరైనా సహజీవనంలోకి వెళ్ళాలి అనుకున్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, మనము ఒక వ్యక్తికి ఎంత వరకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, ఎంత గౌరవం ఇస్తున్నాము, వాళ్ళతో ఎందుకు సహజీవనంలో ఉండాలనుకుంటున్నాము, ఈ సహజీవనానికి అసలు ఎండ్ పాయింట్ ఏంటి? లేదండి, అంటే నాకేమనిపిస్తుంది అంటే, ఈ లివ్ ఇన్ అన్నది స్టేటస్ సింబల్. ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ యంగ్స్టర్స్ కి అదొక స్టేటస్ అన్నమాట. నేను లివ్ ఇన్ లో ఉన్నా, నువ్వు కూడా లివ్ ఇన్ లో ఉన్నావా, అంతే. అంటే దీనివల్ల నష్టపోలేదు అనుకోండి, అంటే ఇలా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కేసులు పెట్టే పరిస్థితి రానంత వరకు, ఇది కల్చర్ అని వాళ్ళు నమ్మినంతసేపు, అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే కూడా నిభాయించుకుని ఉండగలిగితే గనక ఓకే, అది వాళ్ళ వ్యక్తిగతంగా చూద్దాము.
అసలు ఇప్పుడు కోలివేని హాస్టల్సే వచ్చేసినాయండి. అవునండి. ఇవాళ ఓయో రూమ్స్ వచ్చేసినాయి. అసలు ఓయో రూమ్స్ లో ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళని ఓయో రూమ్ లో పెట్టుకుంటున్నారు కదా. కరెక్టేనండి. ఎక్కడో ఇవన్నిటి మీద కంట్రోల్ లేనప్పుడు ఇంకా అంటే ఇంతకు ముందు ఒక భయము ఇవన్నీ ఉండేవి. అరే వెళ్ళొచ్చు వెళ్ళకూడదు భయము, అరే ఈ ప్లేసెస్ కి మాకు అలౌడ్ లేదు, మాకు అలౌ చేయరు ఇలాంటి ప్లేసెస్ లో అని. ఇప్పుడు అవన్నిటికీ అంటే బ్యారికేడ్స్ అన్ని చేసేసినట్టే కదా. అవును అవును, అదే జరిగేసరికి అన్ని ప్రతిదీ కామన్ లాగా అయిపోయింది. అంతే, ఇట్స్ వెరీ కామన్. ఇట్స్ వెరీ కామన్ అయిపోయింది. అందుకోసం అంటే అండి, కాకపోతే అండి ఇప్పుడు మీలాంటి వాళ్ళ దృష్టికి ఇలాంటి అమ్మాయిలు ఇలాంటి అబ్బాయిలు వస్తారు. ఇప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి చాలా మంది 10 మందికి చెప్పుకోవచ్చు చెప్పుకోకపోవచ్చు, కౌన్సిలింగ్ కి వెళ్తున్నామని కౌన్సిలింగ్ కి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఇప్పుడు వస్తున్నారు. ఒక బాధ నుంచి బయటికి రావటానికో, ఒక డిప్రెషన్ బయటికి రావటానికో, స్ట్రెస్ నుంచి బయటికి రావటానికో. ఇంకా మన పరిస్థితి ఏమైపోతుందంటే ఇంకా వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళకి మీరు తప్పు చేశారు కాబట్టి నేను మిమ్మల్ని వెలేస్తున్నాను అని అనుకోకుండా వాళ్ళని మనం దగ్గరకు తీసుకుని సాధ్యమైనంత వరకు మనిషి అన్నాక తప్పులు చేయకుండా ఉండరు, పొరపాట్లు చేయకుండా ఉండరు. కానీ ఏదో ఒక దశలో ఆ తప్పుని పొరపాటుని గమనించుకుని మంచిగా అవ్వాలి అని అనుకునే వాళ్ళకి మట్టుకు మనం పూర్తి చేయూతనిస్తాము. మీరు అదే పని చేస్తున్నారు, మేము అదే పని చేస్తున్నాము. సొసైటీకి మనలాంటి వాళ్ళ అవసరం చాలా ఎక్కువగా ఉంది ఈవేళ. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. ప్రోగ్రామ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్పుట్స్. థ్యాంక్ యూ. ఓకే అండి.